సో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతంగా ఈ కాలంలో అయితే నేను స్ట్రెస్‌లో ఉన్నాను, లేకపోతే నాకు స్ట్రెస్ అవుట్ అవుతున్నాను అని అంటుంటారు. సో అసలు జనరల్‌గా ఈ స్ట్రెస్ అనేది ఎందుకొస్తూ ఉంటుంది? ఇంతకుముందు స్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ మనకి అసలు పాత కాలంలో ఇవన్నీ ఉండేవే కాదు. ప్రశాంతమైన జీవితం ఉండేది. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనం తీసుకుంటున్న గాలి తగ్గిపోతదో మన బాడీలోకి, ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతదో బాడీలోకి, వదలాల్సిన గాలి బాడీలో ఎక్కువైపోతదో అప్పుడేమవుతది ఆటోమేటిక్‌గా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతది. నెగెటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు మనం ఏదైనా పని మీద ధ్యాస పెట్టి చేస్తున్నాము. ఆ పని కంప్లీట్‌గా చేయలేకపోయామనుకోండి, అరే! ఎందుకు చేయలేకపోయాము? ఎందుకు చేయలేకపోయాము అనేది ఒక ఆలోచన పెరిగిపోతది. ఆ పెండింగ్ పడిపోవడం వల్ల ప్రెజెంట్ టెన్స్‌లో మనం ఉండలేము. అంత పాస్టే. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారనమాట. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ థింకింగ్ అంటా నేనైతే. ఓవర్ థింకింగ్ అంటే మనం చేసే పని మీద ధ్యాస కాకుండా, జరిగిన పని మీద గానీ, జరగాల్సిన పని మీద గానీ ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు వాళ్ళు. వాళ్ళెప్పుడు పర్ఫెక్షన్ అవ్వలేరు. ఆ పర్ఫెక్షన్ అవ్వకపోవడం వల్ల వేరే వాళ్ళతో వ్యత్యాసం చేసుకుంటా ఉంటారు. అరే! వాళ్ళు బాగున్నారు, నేను బాలేకపోయాను. వాళ్ళు మంచిగున్నారు, హెల్త్ వైస్‌గా బాగున్నారు, మేము చేసుకోలేకపోతున్నాం. ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఎప్పుడైతే డెవలప్ అవుతదో దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ అంటాను. ఆ స్ట్రెస్‌కి ఆ మైండ్‌ఫుల్‌గా ఉండడానికి దానికోసం స్టెరాయిడ్స్ వాడుతుంటారు, మెడిసిన్స్ వాడుతుంటారు. బేసిక్ థింగ్ అసలు మనము ప్రస్తుతం ఉండే టైంని మనం కేటాయించుకొని, ఆ ప్రెజెంట్ టెన్స్‌లో ఉందామన్న ఒక ఆలోచన పెరిగితే, ఈ డిప్రెషన్‌లు, స్ట్రెస్‌లు, యాంగ్జైటీలనేవి ఉండేవండి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.